అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంను మనము చదవబోతున్నాం, ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి అందరూ చదువుకుందామా? నా ప్రియమైన వాళ్ళరా, వాక్యము సత్యమైనది కదా, వాక్యము జీవము కలిగినది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి లూకా సువార్త 19వ అధ్యాయం నుంచి మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి ఇక్కడ యేసయ్య యెరికో పట్టణంలోనికి ప్రవేశించాడు. అక్కడ ఆ గ్రామంలో, ఆ ఊరిలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఈ జక్కయ్య యేసు ఎవరో చూడగోరారు. పొట్టివాడు కాబట్టి, యేసు ప్రభు చుట్టూ గుంపు ఉంటుంది కాబట్టి ఆయన అతన్ని చూడలేక ఆయన ఒక ఆలోచన చేసి ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏమనంటే, ఒక ఎత్తైన చెట్టు మీదకి ఎక్కి యేసయ్యను చూడాలని, ఆయన యేసును చూడాలనే ఆశతో మేడి చెట్టును ఎక్కాడు. ఆయనలో ఒక ఆశ ఉంది. ఏమంటే యేసు ఎవరో చూడాలని. ఎందుకు చూడాలనుకున్నాడు? ఎంతో మంది ద్వారా యేసు చేసే అద్భుతాలను గురించి వినిండొచ్చు, యేసు యొక్క మహత్కార్యాలను గురించి వినిండవచ్చు. ఆయనలో ఒక ఆశ కలిగింది, యేసు ఎవరో చూడాలని. కాబట్టే యేసు ప్రభు ఆ త్రోవన రానయ్యున్నాడని ఎరిగి ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. చూడండి, ఈయన జక్కయ్య అనేవాడు సుంకపు గుత్తదారుడు, అంటే ఈ రోజుల్లో ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి అని అర్థం. రెండవ అర్హత, ఆయన ధనవంతుడు. ఒకటి ఉద్యోగస్తుడు, రెండవది ధనవంతుడు. ఈ రెండు లక్షణాలు ఈయనకున్నాయి. ఉద్యోగం చేసే వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసును చూడాలని ముందుగా పరిగెత్తుతున్నాడు. ఆయన తనకున్న హోదాను మర్చి, తనకున్న స్థాయిని మర్చి యేసు కొరకు పరిగెత్తుతున్నాడు. ముందుగా మేడి చెట్టు ఎక్కేశాడు, వేచి ఉన్నాడు యేసు మార్గంలోనికి వస్తాడని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అతను ఆశపడ్డాడు. అతని ఆశను తీర్చడానికి యేసయ్య ఆయన ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. ఆయనను రమ్మన్నాడు త్వరగా. ఏమని? నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, నేను ఈరోజు నీ ఇంటిలో నేను ఉంటాను జక్కయ్య, రా అని పిలిచినప్పుడు జక్కయ్య మరి సంతోషముతో దిగి వచ్చి యేసును తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే, యేసు ఎవరో చూడగోరాడు, యేసు కొరకు పరిగెత్తాడు, యేసును తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసును చేర్చుకున్న తరువాత చుట్టూ ఉన్న వారందరూ, అయ్యో పాపి అయిన జక్కయ్య ఇంటికి యేసయ్య ఎందుకు వెళ్తున్నాడు అని సనికి గొనుక్కొండ్రి. వారికి జక్కయ్య స్వభావము తెలుసు. జక్కయ్య ఏ రీతిగా మనుషుల్ని ఇబ్బంది పెట్టి డబ్బు వసూలు చేసేవాడు వాళ్ళకి తెలుసు. క్రూరమైన వ్యక్తి, ఎవరిని వదిలిపెట్టాడు. జక్కయ్యను చూసిన వారందరూ కూడా ముఖము చాటేసుకుని పక్కకు వెళ్ళిపోయేవారు. అక్రమంగా డబ్బును సంపాదించే వ్యక్తి, మోసకరమైన బ్రతుకును బ్రతుకుతున్న వ్యక్తి ఎవరికి కూడా ఇష్టం ఉండడు. అందుకనే
అందరు అంటున్నారు, అయ్యో ఎంత పాపి, ఎంత మోసగాడు, ఈ ఇంటికి యేసయ్య ఎందుకు వెళ్తున్నాడని గొనుక్కొనిరి. కానీ జక్కయ్యలో ఆటోమేటిక్ గా ఒక మార్పు జరుగుతుంది. ఆయన యేసు ప్రభుని ఎప్పుడైతే తన ఇంటిలోకి చేర్చుకున్నాడో జక్కయ్యలో ఒక మార్పు జరుగుతుంది. ఆయన నిలబడి అందరు ఎదురుగా అంటాడు, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఏంటి మార్పు? ఎవరన్నా బలవంతం చేశారా? లేదు కదా. తన హృదయంలో నుండి వచ్చిన మాటలు. నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని నెలలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో మాట ఇస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే సత్యవంతుడైన నీతివంతుడైన యేసయ్య జక్కయ్య గృహంలోనికి అడుగు పెట్టాడో ఆటోమేటిక్ గా జక్కయ్యలో ఉన్న తన పాపం ఏదో అతనికి కనిపించింది. తను ఏ తప్పిదము చేస్తున్నాడో అతనికి కనిపించింది. ఆయన తెలుసుకున్నాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈ పాపము ద్వారా నాకు మరణం వస్తుంది. నాకు ఈ మరణం అక్కరలేదు, నాకు నిత్య జీవము కావాలి అని గ్రహించిన ఆ జక్కయ్య తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. నేను ఎవని యొద్దైనా అక్రమముగా సంపాదించుకున్న డబ్బును 4 నేను చెల్లించేస్తానని మాట ఇచ్చాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రక్షణ ఆ ఇంటికి వచ్చిందంట. ఎలాగా? దేవుని యొక్క కృపావరమును పొందుకున్న ఈ జక్కయ్య తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. జక్కయ్య జీవితంలో కూడా విశ్వసించాడు దేవుణ్ణి. యేసు ప్రభు ఉంటే నా జీవితం బాగుపడుతుంది, నేను పాపం వల్ల వచ్చు జీతము మరణము నుండి తప్పించుకోవాలంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని విశ్వసించాడు, కృపచేతనే రక్షింపబడ్డాడు. అందుకే యేసయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉందని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం అందరూ రక్షింపబడిన వారమే కదా, క్రీస్తును కలిగిన వారమే కదా. మరి క్రీస్తును కలిగిన మనము ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? జక్కయ్య తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టేశాడు. స్పాట్ లోనే యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసు కొరకు పరిగెత్తాడు, తన ఇంట చేర్చుకున్నాడు. నా సహోదరుడా సహోదరి, ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేని స్థితిలో నువ్వు ఉన్నట్టయితే యేసును చూడాలని ఆశపడు. యేసయ్యా నిన్ను చూడాలి, యేసయ్యా నిన్ను చేరాలి అని ఆశపడు. ఆయనను నీ ఇంటికి చేర్చుకో. నువ్వు చేర్చుకున్నట్టయితే ఇదిగో ఆ యొక్క కృపా వరము ద్వారా నీవు నీ కుటుంబము రక్షింపబడతారు.
జక్కయ్యకున్న ఆశ మనలో ఉండాలి. జక్కయ్యకున్న కోరిక మనలో ఉండాలి. ఏమని? యేసును నేను చూడాలి, యేసయ్య నన్ను చూడాలి, యేసయ్యను నేను చూడాలి అని పట్టుదల నీలో ఉండాలి. యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. ఈరోజు యేసయ్యను నీ ఇంటిలోనికి నువ్వు చేర్చుకుంటున్నావా? లేక యేసయ్యను నీ ఇంటి బయట ఉంచి ఉంటున్నావా? నీ ఇల్లు అనగా నీ హృదయం. నీ హృదయం అనే ఆలయంలోనికి ఆయన చేర్చుకున్నప్పుడు, నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివాసం ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన నీ హృదయం అనే ఆలయంలోనికి వస్తాడో, నీలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రత, నీలో ఉన్న ప్రతి ఒక్క పాపం, నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత, నీలో ఉన్న దేవునికి అయిష్టమైనవన్నీ కూడా ఆటోమేటిక్ గా నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉండలేదు కాబట్టి ఆ పాపము నీలో నుండి తొలగిపోయి నీవు విశ్వాసము ద్వారా, హల్లెలూయ, కృప చేత రక్షింపబడతారు. హల్లెలూయ. అందరూ రక్షింపబడిన వారమే, కానీ ఇంకా మార్పు మనలో లేదు. జక్కయ్యకు ఎవ్వరు చెప్పలేదు. యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు జక్కయ్య విషయంలో. కానీ తనంతకు తాను చేస్తున్న తప్పు ఏదో దానిని ఒప్పుకొని వదిలిపెట్టాడు. ఈ ఉదయకాలం నువ్వు రక్షింపబడాలంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో, దేవా నేను పాపిని ప్రభువా, నేను అపవిత్రతలో ఉన్నాను, నేను అపరిశుద్ధతలో ఉన్నాను, నేను జూదము, వ్యభిచారం, త్రాగబోతు, మోసగాండ్రు ప్రభువా, అక్రమమైన మార్గములో ఉన్నాను, మోసకరమైన జీవితాన్ని నేను జీవిస్తుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించి నా హృదయం అనే ఆలయంలోనికి, నా ఇంటిలోనికి రా ప్రభువా. నాకు రక్షణ కావాలి. రక్షణ లేక నా కుటుంబీకులు ఉంటున్నారు ప్రభువా. నేనుంటున్నానయ్యా. ఇదిగో యేసయ్య, నీ ద్వారా రక్షణ కలుగుతుందని నేను నమ్ముతుంటున్నానయ్యా. రక్షించువాడవు నీవే అని నాకు తెలిసిపోయిందయ్యా. నా హృదయంలోనికి నువ్వు రా ప్రభువా, నన్ను రక్షించయ్యా, నాకు విడుదల, విమోచనను దయచేయి ప్రభువా అని అడిగినట్టయితే ఆ యొక్క వ్యక్తిని ఏ రీతిగా, జక్కయ్యను ఏ రీతిగా దేవుడు రక్షించాడు, నిన్ను కూడా రక్షించి, ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన ఏ రీతిగా పలికాడో, రక్షణను నీ కుటుంబానికి ఇచ్చి నిన్ను ఆయన నడిపించే దేవుడు అంటున్నాడు. మరి జక్కయ్యలాగా నీలో ఆశ కలిగినట్టయితే దేవుని కార్యం సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఉరాబాల షందబా ఖబరనదవా ఓరియాల బఖబరందబే ఇరాబాల షందబౌరనదిరిబా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను కదిలించి మన హృదయాలలో నుండి గొప్ప మార్పును ఆయన తీసుకురాబోతుంటున్నాడు. ఈ కాలమున రక్షణ లేని స్థితిలో ఉంటున్నావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపను, కనికరాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. జక్కయ్య విడిచిపెట్టాడు. అన్నాడు కదా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను, అక్రమంగా తీసుకొని నాలుగంతలుగా ఇచ్చేస్తానని ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు కదా. ఈరోజు నీ పాపాన్ని వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడబోతుంటున్నావు. ఓ రాల షాబా రాబా కబా అందరాబా. నువ్వు మౌనంగా ఉంటే ప్రయోజనం లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. నువ్వు చేస్తున్న తప్పులు నీకు నాకు తెలుసు. మన పాపాలు మనం ఒప్పుకుందాం. మన తప్పులు మనం ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకుందాం. చుట్టూ చూసిన వారు సనిగి కొనిగారు కదా, ఇప్పుడు వారు ఆశ్చర్యపడుతూ ఉంటున్నాను. జక్కయ్యలో ఇంత మార్పు ఎట్లొచ్చింది?
ఈ ముందు క్షణం వరకు పాపి అయిన జక్కయ్య జీవితం ఏ రీతిగా మారింది అని అందరికీ ఒక క్వశ్చన్ మార్క్, ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ జక్కయ్యకు మాత్రమే తెలుసు, యేసు ఆ ఇంటిలోకి అడుగుపెట్టిన వెంటనే జక్కయ్యలో ఒక సంతోషం వచ్చింది, జక్కయ్యలో ఒక మార్పు వచ్చింది, జక్కయ్యలో విడుదల వచ్చింది, జక్కయ్యకు సమాధానము కలిగింది. యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. జక్కయ్య నశించిపోతున్న ఆత్మను యేసయ్య రక్షించాడు. జక్కయ్యకు సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఈరోజు పాపముతో నశించిపోతున్న నిన్ను రక్షించడానికి పరమ నుండి యేసయ్య దిగి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. మరి నీ హృదయమున తలుపును తెరచి నీ యొక్క హృదయంలోనికి ఆయన చేర్చుకుంటావా? జక్కయ్య యేసయ్యను తన ఇంటిలోకి చేర్చుకున్నట్టుగా ఆయన నేను హృదయంలోనికి నువ్వు చేర్చుకుంటే నీలో గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతుంటున్నావు. దేవుని సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, ఉదయకాలమున నీ వైపు ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? లేదు ప్రభా, ఇంకొక 6 నెలలు పోని, ఇంకొక 3 నెలలు పోని, ఇంకొక సంవత్సరము పోని, నా అప్పులు తీరినాక, నా రోగము పోయినాక, నా కుటుంబం బాగుపడినాక యేసయ్యా నువ్వు నా ఇంటికి రా అని పిలిచాలనుకుంటున్నావా? స్పాట్లోనే యేసయ్యను తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ క్షణమే యేసయ్యను నీ హృదయం అనే ఆలయంలోనికి చేర్చుకో. ఇక్కడ నుంచే మార్పు ఆరంభమవుతుంది, ఇక్కడ నుంచే కార్యము ఆరంభమవుతుంది. నీలో సంతోషము, నీలో సమాధానము, నీలో జయము, పాపము నుండి విడుదలను నువ్వు పొందుకుంటావు. దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను బలపరిచి మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.